తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ రోజు లాంగ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని నిరసన తెలుపుతున్నారు. తెనాలి బార్ అసోసియేషన్ లాయర్లకు మద్దతు తెలిపిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. నిరసనకు మద్దతు తెలిపి వారితో పాటు కూర్చొని నిరసనలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ, నాయకులు, కార్యకర్తలు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ బీజేపీ పార్టీ తరఫున బార్ అసోసియేషన్కి పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా ప్రజల భూములు లాక్కునేందుకు వాళ్ళకి అనుకూలంగా తెచ్చిన చీకటి జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపుగా 40 రోజుల నుంచి ప్రజల తరపున ఆందోళనలు పోరాడుతున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో వల్ల ప్రజలు భూములు ఉంచుకునే విధంగా లేకుండా ఉందని, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే నాయకుల కన్నుపడ్డ ప్రతి భూమిని లాక్కోవడానికి వీలుగా జీవోని ఏర్పాటు చేసినట్టు ఉంది తప్పితే మరోటి కాదని, ప్రజల కోసం లేదా ప్రజల హక్కులను రక్షించడానికి జీవో ఉపయోగపడదని, అందువల్ల నల్ల జీవోని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, ఈ జీవో వల్ల న్యాయవాదుల సమస్య ఒకటే కాదు ప్రజలందరూ సమస్య అని, ప్రజలందరూ ప్రజా సంఘాలు, ఇతర సంఘాలు కూడా పాల్గొని పోరాడాలని, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం కోసం తప్పుగా అన్ని నియోజకవర్గాలు పాదయాత్ర చేశారు. ఈ రోజున ఇక్కడికి వచ్చేసినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా ప్రజల యొక్క భూముల్ని లాక్కునేందుకు వాళ్ళకు అనుకూలంగా ఏదైతే ఒక చీకటి జీవోని తీసుకొచ్చిందో దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాన్ని రద్దు చేయాలని కోరుతూ దాదాపుగా 40 రోజులుగా ఇక్కడ ఆందోళన చేస్తున్న తెనాలి బార్ అసోసియేషన్ న్యాయవాదులందరినీ కూడా సందర్భంగా ప్రజల తరఫున వీరు పోరాడుతున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో వల్ల ప్రజలు ఎవరు కూడా వాళ్ళు భూములు ఉంచుకునేంత దానికి లేకుండా, లేదా రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే నాయకులు కన్నుబడిన ప్రతి భూమిని వాళ్ళు లాక్కోవడానికి వీలుగా ఈ జీవోని ఏర్పాటు చేస్తుంది తప్పితే ప్రజల కోసం లేదా ప్రజల హక్కుల్ని రక్షించడానికి ఈ జీవో ఏమాత్రం ఉపయోగపడదు. అందువల్ల దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. అదేవిధంగా తెనాలి బార్ అసోసియేషన్ వారికి కూడా మేము కోరుతా ఉన్నాం, ఇది ఒక్క ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం, ఇది ఒక్క న్యాయవాదుల సమస్య కాదు, ఇది ప్రజలందరి సమస్య. కాబట్టి ప్రజలందరూ కూడా దీనిలో పాలు పంచుకోవాలని, అదేవిధంగా ఏదైతే ఈ దీక్ష ఉందో దీన్ని మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసి అన్ని సంఘాలు కూడా కలిపి ఈ జీవో వెనక్కి తీసుకునేదాకా పోరాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దానికి భారతీయ జనతా పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు కూడా తెలియజేస్తాం. అదేవిధంగా ఇప్పుడు చూస్తూ ఉంటే మనం గతంలో చూసాం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా అన్ని నియోజకవర్గాలు ఆయన పాదయాత్ర చేశాడు. ఆ రోజున అనుకున్నాం ప్రజల బాధలు తీర్చడానికి, ప్రజల బాధలు తెలుసుకోవడానికి ఈయన పాదయాత్ర చేశాడేమో అనుకున్నాం. కానీ ఈరోజు తెలుస్తూ ఉంది, ఈ జీవోలు కానీ ఆయన పరిపాలన కానీ చూస్తుంది, విలువైన భూములు ఎక్కడున్నాయి, విలువైన ఖనిజాలు ఎక్కడున్నాయి, వీటిని నేను ఎలా ఆక్యుపై చేసుకోవచ్చు అనే దానికోసమే ఈయన ఈ పాదయాత్ర చేశాడా అనిపిస్తూ ఉంది. ఆ పాదయాత్ర యొక్క సారాంశం ఇదేనా అని అనిపిస్తూ ఉంది. కాబట్టి దానికోసమే ఆయన ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ దగ్గర, అసలు ప్రజల దగ్గర ఆస్తి లేకుండా